సో అలాగే నేను ఒక 5గురిని పేర్లు తీస్తాను నేను. వాళ్ళు మీతో చెప్పిన ఏదో ఒక మాట చెప్పండి, అంటే ఏదో ఒకటి గుర్తుంటుంది కదా మీకు. గుర్తు లేకపోతే గుర్తున్నది గుర్తు చేసుకోండి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ సార్ ఇది అంటే మేము చచ్చిపోతాం, అది బద్రీ నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. స్టార్ట్ చేశారు బద్రీ నుంచి మేము ఫాలో అయింది అయితే అక్కడే స్టార్ట్ చేశారు. అంతకుముందు ఒకవేళ ఆయన పొరపాటున ఏదైనా సినిమాలో అనుండొచ్చు, ఇంటెన్షనల్ ఎక్కడ పడలేదు, రిజిస్టర్ అయింది అక్కడే. సో ఒకసారి అనండి అన్న, ఈ ఫ్యాన్స్ అంటూ ఉంటాం కదా, ఇష్టమైన వాళ్ళు అనొచ్చు. తప్పలేదు. నేను బద్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను కదా అనేవారు ఇలా. అంటే అప్పుడు చూశాను నేను ఫస్ట్ టైం. ఎక్కడ అందులో ఫుడ్ ఫెస్టివల్ ఫైట్ ఉంటుంది, మిగతా ముందు కూడా అన్నీ ఉన్నారేమో నాకు తెలీదు. ఫుడ్ ఫెస్టివల్ ఫైట్లో అప్పుడు అన్నారు. అప్పుడు నేను అంటే రిజిస్టర్ చేశాను. అప్పటి వరకు మా గొడవలో మేము ఉంటాం కదా అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆయన ఇలా అన్నారు. ఓకే, అక్కడ రిజిస్టర్ అయింది. ఆ తర్వాత నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళినా అదే అంటున్నారు అందరూ. అంటే ఇప్పుడు సినిమాలో ఇంటెన్షనల్గా పెట్టినప్పుడు కాదు రిజిస్టర్ అవుతుంది, మీకు ముందే రిజిస్టర్ అయింది. కాదు కదా, సినిమాలోనే మిగతా అంటే దానికి ముందు ఫైట్ సీన్లు ఏమన్నా అన్నారేమో నాకు తెలీదు. నేను నాకు రిజిస్టర్ అయింది అప్పుడు ఫైట్ చూస్తున్నప్పుడు ఆయన ఒకసారి ఇలా అన్నారు అనుకున్నాను. బట్ అది తర్వాత ఆయన ఎందుకు అన్నారో అన్న విషయం ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. అందరూ అదే కదా, అది ఒక ఏమంటారు, ఒక రిజిస్టర్ అయిపోయింది అందరి దగ్గర. సో ఇప్పుడు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ చెప్పారు. ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ గురించి చెప్పారు. సో ఏదో ఒక మాట చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక ఇంపాక్ట్ఫుల్ వర్డ్ ఒకటి ఆ హృదయంలో కానీ సబ్ కాన్షియస్ మైండ్లో కానీ ఉండిపోతుంది. ఆయన స్టార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. లేదు మాటలు గిట్లు అవి లేవు. అంటే మీరు చూస్తున్నప్పుడు సెట్స్లో చెప్పిన మాటే ఉండదు. చెప్తా తక్కువ, ఎందుకంటే మేము రీచ్ అవ్వడం తక్కువ కదా, క్లాప్ వర్క్ ఉండేది. ఆయన ఇన్సిడెంట్ చెప్తా, కరెక్ట్ ఇన్సిడెంట్ అంటే ఆయన నాతోటి ఒక ఏమో అన్నారు. అది 31 జాన్ 31 జాన్ కాదు, అది December 31 సాంగ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఆయన కూర్చున్నారు సాంగ్. నేను అప్పుడు క్యాసెట్స్ కదా ఆన్ చేసి ఆఫ్ చేస్తే క్యాసెట్ ప్లేయర్ పెట్టి రిహార్సల్ చేయాలి. జాన్ 1 అయిపోయింది. నేను దూరంగా నించున్నాను, ఆయన లేచారు. ఆయన లేచి ఎలా నడుచుకుంటూ వస్తున్నారు, ఇలా వేమో నా వైపుగా వస్తుంది. అర్థమైందా, నడుచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు ఆయన. సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంటే అది ఆయన చిన్న నవ్వుకుంటారు కదా, ఇలా నవ్వుకొని వెళ్ళిపోయారు. అర్థమైందా? సో అంటే నేను అంటే అందరూ విష్ చేయొచ్చు, బట్ కొన్ని ఉంటాయి కదా, ఆయన అబ్జర్వ్ చేశారు, వచ్చారు. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. తర్వాత సాంగ్ ఒకటి ఇక్కడ ఫిల్మ్ సిటీలో వేవేల రాగాలు కాకుండా అది కాకుండా ఇంకొక సాంగ్ ఉంటుంది, అంటే బయట చెట్టు దగ్గర చెట్టు దగ్గర అందులో ఎడ్ల బళ్ళు అయ్యి ఉంటాయి. అది ఫిల్మ్ సిటీలో రోడ్ల మీద తీసాం. అప్పుడు ఎవరు లేరు, నేను ఉన్నాను, ఇంకొక అసోసియేట్ కృష్ణ ఉన్నారు. అప్పుడు నాకు పని ఇంకా అప్పుడే కదా. ఇప్పుడు అన్నయ్య కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నారు. సో అంటే రిలీజ్ మూమెంట్లో ఇప్పుడు ఈ సాంగ్ హరీష్ పాయ్ గారు, అది ఇప్పుడు పెద్ద సెటప్, ఎడ్ల బళ్ళు అంతా ఉన్నది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, అందులో నాకు పని అప్పుడప్పుడు వచ్చు, ఒక సీనియర్. ఆయన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, అంటే మొత్తం సెటప్ అంతా చేశారు. కమన్ ఏదో చెయ్యి, ఇది చెయ్యి, ఏదో చెయ్యి అన్న సార్ అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి. ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను, నా బాగా కంటిన్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చెయ్యి ఎక్కడ పెట్టారు, స్పెట్స్ ఎక్కడ పెట్టారు, ఏ డైలాగులో తీశారు అన్నది ఆర్టిస్ట్గా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా రాసుకోవాలి, గుర్తుపెట్టాలి. అప్పుడు నాకు ఇంకా పండ తెలియదు, కాకపోతే కంటిన్యూటీ చూసుకోవాలి అన్నది అన్నయ్య చెప్పారు. అది నేను రాసుకుంటాను, టక్ 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 రాసుకుంటాను. అంటే ఇప్పుడు 4 పేజీల డైలాగ్ ఉంది, ఈ పేజీలో చెయ్యి ఇక్కడ పెట్టారు, మళ్ళీ దాని ముందు డైలాగులో చెయ్యి అక్కడ పెట్టాలి కదా. తర్వాత చెయ్యి తీసారు మధ్యలో, ఇక్కడ చెయ్యి తీసేయాలి, ఇక్కడ స్పెట్స్ పెట్టారు, గుర్తు పెట్టుకోవాలి. అందుకే టక్ 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 రాశా. ఆ స్పెట్స్ అప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్నారు ఆయన. అంటే ఒకటి ఇప్పుడు మధ్యలో, ఇప్పుడు దీనికి ముందు నేను స్పెట్స్ పెట్టానా, స్పెట్స్ తీసానా నాకు గుర్తులేదు. కో డైరెక్టర్ని పిలిచారు, నాకు స్పెట్స్ ఉన్నాయా అన్నారు. అంటే వాళ్ళు ఈ డైలాగులు పని మీద ఉంటారు అంటున్నారు. సార్ పెట్టేశారు, తీశారు సార్ అన్నాడు. అంటే ఇలా చూశారు. ఇది అంటే మార్కులు కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు.
ఓకే, సో రవితేజ గారి విషయానికి వస్తే రెండు చెప్పాలి అంటే యాక్చువల్లీ 143 మీ ఫస్ట్ సినిమా అందరూ అంటూ ఉంటాం. యాక్చువల్లీ బేసికల్లీ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇడియట్ మీ ఫస్ట్ సినిమా. ప్రాక్టికల్ ఏముంది తెలిసిందే, అంటే చిన్న రోల్ కదా అని అప్పుడు చాలా మంది చెప్పుకోరు. యా ఓకే, అది కాదు కానీ నేనింతే సినిమానే మేము ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎన్ని తరాలైనా ఆ టీఎఫ్ఐ కట్టుబానిస ఆ క్యారెక్టర్. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారన్న అలాగా? అంటే ఒకవేళ ఫ్లాప్ అయినా ఎవడన్నా ఫ్లాప్ అంటుంటే కోపం వచ్చేసి అలాంటి హీరో ఎవరైనా ఉన్నారు మీకు బాగా ఫేవరెట్ హీరో? అంటే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అని చెప్పి కొంచెం ఉంటుంది కదా ఏదో రకం పాజిటివ్ చెప్పుకుందాం అని. లేదు, ఫ్లాప్ అయితే తట్టుకోలేక అలాగా లేదు. ఒకప్పుడు ఉండేదా కొన్ని కాలేజ్ టైంలో కానీ? తక్కువ లేదు, నాది తక్కువ, అటువైపు తక్కువ. సో రవితేజ గారితో మూడు సినిమాలకేమో ట్రావెల్ అయ్యారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఐ థింక్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ ట్రావెల్ అయ్యారు, అమ్మా నాన్న తమిళమ్మాయి, యానిమల్ అది అమ్మ నాన్న తమిళమ్మాయి. నేను అసిస్టెంట్గా పనిచేయలే దానికి. ఓకే, నేనింతేకి ఎలాగో మీరే ఉన్నారు కదా. సో ఆయన నుంచి ఏమన్నా ఒక ఇన్పుట్ ఇవ్వడం, ఎందుకంటే ఆయన నటన గురించి ఆయన ప్రత్యేకంగా వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వ్యక్తి అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. చిరంజీవి గారి తర్వాత రవితేజ గారి పేరే చెప్తూ ఉంటాం. సో బేసికల్లీ నటన మీద వచ్చిన ఆయన. సో ఆయన ఏదో ఒక టిప్ చెప్పినా అది యూజ్ఫుల్ ఉంటుంది. ఏదైనా ఒక టిప్ ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే ఆయన ఇక మనం అలా ఉండకూడదు అంటే దాంట్లో చాలా అర్థం ఉంటుంది. ఇప్పుడు సాయి యూజా అప్పుడు అలా చేశారు అని ఒకటి చెప్తారు. ఆయన లైఫ్కి సంబంధించింది ఆయన జరిగిన దానికి చెప్తూ ఉంటారు. సో ఆయనలో చూసి టిప్పు చెప్తూ ఉంటారు కానీ అది ఒక ఇన్సిడెంట్లా చెప్తూ ఉంటారు. అది మనం నేర్చుకోవాల్సిందే. బట్ ఆయనలో ఏంటంటే మీ ఉదయం 6కి సినిమా షూటింగ్ స్టార్ట్ అనుకో, నైట్ 6 ఈవినింగ్ 6 అనుకో, 6కి అలాగా ఉన్నారో 6కి అలాగా ఉంటారు. అంతే ఎనర్జీ, అదే ఎనర్జీ, అదే ఇప్పటి వరకు. అది ఇంకా అసలు లేదు. సినిమా అంటే ఇంకా అంతే. ఆయన ఉగ్ర రూపంలాగా. యాక్చువల్లీ ఆయనది కూడా జీన్స్ అదే సిమిలర్ జీన్స్ ఉంటాయి. మీవి ఆయనవి, మీ ఫ్యామిలీవి ఆయన ఫ్యామిలీ అనుకుంటా. ఆయన చాలా యంగ్, ఎప్పటికీ యంగ్ ఉంటారు ఎవరి గ్రీన్. అయితే ఆయనలో ఉన్న నాకు మొహమాటం పడ్డాడు. ఆయన నేర్చుకోవాలి మనం కూడా. మొహమాట పడ్డా అంటే ఇప్పుడు రేపు సార్ నేను మిమ్మల్ని కలుస్తాను అంటే రేపు 7కి వచ్చేసి నేను కలవను, రెండే ఉంటాయి. రా చూద్దాం, ఇవి ఉండవు. క్లారిటీ. ఇప్పుడు నీకేం కావాలి, ఇది కావాలా, రేపు వచ్చాయి. ఇప్పుడు సార్ ఈ టీజర్ ఆయనే చేశారు రవితేజ. సార్ టీజర్ రిలీజ్ చేయాలి సార్ అని మన శ్రీను ద్వారా వెళ్ళా, మేకప్ శ్రీను ఇద్దరు. అంటే అవునా, నచ్చితే మీరు చేయండి అన్న. అంటే మనం ఏ సినిమా చేస్తున్నామో తెలియదు, ఏ టీజర్ పడితే ఆ టీజరు వాళ్ళు కూడా రిలీజ్ చేయలేరు. ఇది ఎలా ఉందో, ఏ క్వాలిటీ ఉందో తెలియదు కదా. సార్ నచ్చితే చేయండి సార్. అవునా, కెమెరా తీసుకో అన్నాడు. అంతే. ఆయన అదే అంతే, ఇంకేముండదు. అంటే చెప్పాల్సింది చేయాల్సింది క్లారిటీతో చెప్పేస్తారు. ఇంకో బంపర్ ఆఫర్ ఉందంటే కదా తర్వాత, బంపర్ ఆఫర్ 2. ఏమన్నా ప్రొడ్యూసర్ చూడు సినిమా చేద్దాం. లేదు మరి వికీపీడియాలో రాశారు నెక్స్ట్ బంపర్ ఆఫర్ 2 వస్తుందని చెప్పి. ఇది బాగుంటే చాలా సినిమాలు చేసేస్తాను నేను. మీకైతే ఐడియా ఉందా మనసులో? స్టార్ట్ చేశారు, మధ్యలో కరోనా వల్ల ఆగింది. అయ్యో, చేస్తాం. మొదలెట్టారు కదా, మొదలెట్టారు. జయ రవీంద్ర వస్తుంది గ్యారెంటీ. ఈ సినిమా నిలబడుతుంది, సినిమా నిలబడుతుంది. అదే ఒక ఆఫర్ మాకు పెట్టారు కదా, ఇంకా ఆఫర్లు స్టార్ట్ అవుతాయి అంటున్నా. బంపర్ ఆఫర్ 2 అన్ని స్టార్ట్ అవుతాయి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. సో పథకం ప్రకారం వెళ్తుందని నేను అనుకుంటున్నాను మీ సినిమా ప్రమోషన్. అనుకోవడం కాదు, వెళ్ళింది అని నువ్వు చెప్పు. ఓకే, వెళ్ళింది, మా వరకు వెళ్ళింది. అంటే మీ మైండ్లో ఏమన్నా తెలియదు కదా, ఇంకేమన్నా నెక్స్ట్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయి? ప్రమోషన్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ మొన్న మీకు మీరు షో చూసారు? షో చూసారా? లేదు, షో నేను ఎక్కడ చూస్తాను. అయితే మీకు తర్వాత ఇంకా బాక్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆ బాక్స్ పెడతారు కదా, ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఒక షో వేసాం. ఇప్పుడు రేపు పబ్లిక్లో మా ప్రమోషన్స్ వైజాగ్లో ఒక షో ఇలా వేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ వరకు లేకపోతే ఏంటి అన్నది ఇంకా ప్లానింగ్ ఉంది, కానీ మేము స్టార్ట్ చేస్తాం. ఐడియా బాగుంది. ఫస్ట్ హాఫ్ వేసి గెస్ట్ చేయండి అని చెప్పి అంతే, ప్రమోషన్స్ వదిలేస్తే అది అంతే. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు కదా, ఈవెంట్ కాదు మాది, ప్రీ రిలీజే. ఫస్ట్ హాఫ్ రిలీజ్, ప్రీ రిలీజ్. అంతే. నైస్. విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. నిజంగా ఇప్పుడు దాకా ఎలా వెళ్తుందో మీరు, మీలో ఉన్న పాజిటివిటీ ఇప్పుడు దాకా ఎంత బాగా వెళ్తుందో అలా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. That's all for now. This is Darshan signing off. Hey all, నేను మీ సుమంత్ని. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని.
Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.